అన్ని విధాలుగా వాళ్ళు రీసెర్చ్ చేసి వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానంలోనే మేము ఒక వివాహాన్ని నిర్ణయిస్తున్నాం. ఈ నా కూతురికి లేకపోతే నా కొడుక్కి పెళ్లి చేస్తున్నాం, ఏ విధంగా దీనివల్ల వీళ్ళకి అన్యాయం జరగకూడదు, అన్ని విధాలుగా ఈ కుటుంబాలకి ఇది సమ్మతం అయి ఉండాలి అని ఆ విధంగా మా అమ్మ నాన్నకి పెళ్ళైంది. అంటే ఒక వ్యవహారం తెలియని, ఒక సంస్కారం తెలియని, ఒక ఆచారం తెలియని కుటుంబాల నుంచి మేము రాలేదు. అట్లాంటి మా తండ్రి ఈ చర్చ్లో ఇరుక్కుపోయి ఎలాంటి మ్యారేజెస్ తన పిల్లలకి చేయాలి అని ఆశపడ్డాడో అన్నది ఇప్పుడు నేను ఈ చర్చ్ వ్యవహారం గురించి మాట్లాడేటప్పుడు మీకు అర్థమవుతుంది. మా నాన్నగారు ఇరుక్కున్న చర్చ్లో ఒక వింతైన పద్ధతి ఉందండి ఈ పెళ్ళిళ్ళు చేయటానికి. సో ఆ పద్ధతి వీళ్ళు ఎట్లా క్రియేట్ చేశారు ఇదంతా కొంచెం మీరు నిదానంగా ఈ టాక్ వింటే అసలు ఈ చర్చ్ ఎట్లా వచ్చింది